మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆపరేషన్ చిరుత కలకలం రేపుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలోకి చిరుత చొరబడింది. ప్రహారీ పై నుంచి చిరుత దూకినట్లుగా అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాస్ లో రికార్డైన చిరుత కదలికలను గుర్తించారు. మొదట దాన్ని అడవి పిల్లిగా భావించగా సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన అనంతరం చిరుతగా నిర్ధారించుకున్నారు. దీంతో అలర్ట్ అయిన ఎయిర్పోర్ట్ అధికారులు చిరుతను బంధించేందుకు 2 చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత కోసం రాత్రి వరకు గాలించిన చిరుత ఆచూకీ అయితే దొరకలేదు. ఇప్పటికీ ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాస్ తో అధికారులు గాలిస్తున్నారు. దీంతో ఎయిర్పోర్ట్ సమీపంలోని ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచించారు. కాగా కొన్ని నెలల క్రితం షాద్నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది. ఇప్పుడు అదే చిరుత ఎయిర్పోర్ట్ పరిసరాలకు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గొల్లూరు రిజర్వ్ ఫారెస్ట్ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండటంతో చిరుత ఎయిర్పోర్ట్లోకి చొరబడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రన్వే ప్రాంతంలో సగానికి పైగా ఖాళీగా ఉండటంతో చెట్లు ఏపుగా పెరిగి చిట్టడవిలా మారింది. చిరుత అటువైపు వెళ్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. విమానాల ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో వచ్చే శబ్దాలకు భయపడి బయటకు వెళ్లిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలోనూ పులి సంచారం అంటూ గొల్లపల్లి దగ్గర వదంతులు వినిపించాయి. చివరికి అడవి పిల్లిగా తేల్చారు అధికారులు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు ఎయిర్పోర్ట్ దగ్గర చిరుత సంచారం చేస్తుంది అని, ఇటు చిరుత ఆపరేషన్ చిరుత అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఒక ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇక 2 రోజుల నుండి అక్కడ బోన్లు ఏర్పాటు చేసినా ఇంకా చిరుత చిక్కకపోవడం మనం ఎలా చూడాలంటారు? సత్తాజ్, నిన్న మధ్యాహ్నం వరకు కూడా అది చిరుత లేకపోతే మరొక అనేది ఒక క్లారిటీ లేదు. నిన్న మధ్యాహ్నం క్లారిటీ వచ్చిన తర్వాత గొల్లపల్లి వాస్తవ్యులు కానీ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు గ్రామస్తులు కూడా వారు భయాందోళనకు గురైనటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే తరచుగా ఇక్కడ రెగ్యులర్గా మంచి పచ్చటి పొలాలు ఉంటాయి. ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ గులాబీ తోటలు ఉంటాయి. దాంతోపాటు జామ తోటలు కానీ మామిడి తోటలు కానీ వెంచర్స్ ఇక్కడ గోదాములు పెద్ద ఎత్తున కూడా ఉంటాయి. సో ఇంత పచ్చటి పొలాల మధ్య ఇక్కడ చిరుతలు ఎందుకు వస్తాయనేసి కూడా గ్రామస్తులు కూడా నమ్మనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి వదంతులు వచ్చినప్పుడు మేము నమ్మలేదు. ఎందుకంటే అన్ని కూడా గండు పిల్లలు అడవి పిల్లలు కానీ తేల్చారు. కానీ ఇప్పుడు పులి ఉందంటే మేము నమ్మలేకపోతున్నాము. అది ఎటు నుంచి వచ్చింది, అధికారులు ఖచ్చితంగా కూడా దాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గులాబీ తోటలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ రాత్రి 12 గంటల నుంచి కూడా కోతలకు వస్తారు. కోసి పొద్దున్నే 3 గంటల వరకు కోతలకు వస్తారు. కోసిన తర్వాత వాటి నుంచి ఇక్కడి నుంచి గుడిమల్ కపూర్ తీసుకెళ్లి అక్కడ వారు అమ్ముకుంటున్న నేపథ్యంగా పడుతుంది. సో ఇక్కడి నుంచి కూడా మెజారిటీ పూలు అక్కడికే వెళ్తాయనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తారు. సో దీనివల్ల నిన్నటి నుంచి కూడా ఎవరు కూడా గ్రామస్తులు కానీ పని వాళ్ళు కానీ ఈ తోటలకి రాలేదనేసి కూడా వారు భయపడుతున్న నేపథ్యంగా పడుతుంది. అయితే అధికారులు మాత్రం ప్రత్యామ్నాయటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఎక్కువగా 6 బోన్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఎయిర్పోర్ట్ అటువైపు మనకి ఇప్పుడు ఈ గోడ కనిపిస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఈ గోడ అవతల పెద్ద ఎత్తున చెట్లు అన్నీ కూడా పెద్ద అడవిలాగా జంగిల్లాగా ఉంది. ఆ ప్రాంతంలో క్యాచింగ్ సంబంధించినటువంటి కెమెరాలు ఏర్పాటు చేశారు. మరో 6 బోన్స్ కూడా ఏర్పాటు చేశారు. కంపల్సరీ కూడా మేము పట్టుకుంటామని కూడా వారు అధికారులు చెప్తున్నారు. నిన్న మధ్యాహ్నం అది క్యాప్చర్ అయింది కాబట్టి మొన్న నైట్ 11:40 కూడా 50 కూడా ఒక ప్లేస్లో అంటే అత్యంత సమీపంలో ప్లేస్లో అది క్యాప్చర్ అయింది. దాని కదలికలు కూడా మేము ఒక ఐడియాకి వచ్చింది కాబట్టి కంపల్సరీ కూడా వాటిని మేము పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఎక్కువగా ఈ రన్వే మీదకి ఫ్లైట్లు వస్తుంటాయి, టేక్ అవుతుంటాయి, ల్యాండ్ అవుతుంటాయి. ఈ సౌండ్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో మృగాలకి చాలా సైలెంట్ ప్లేస్ ఉండాలి రాత్రుల్లో కూడా అనేది అనుకుంటారు. కానీ ఇంత సౌండ్లో కూడా అది పారిపోయే అవకాశం ఉంది అనే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలందరినీ కూడా వారిని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. నిన్నటి నుంచి కూడా మనం అనేక ఊర్లలో కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మనం తిరుగుతున్నాము. అందరికీ కూడా
జాగ్రత్తలు మనం చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఈ ఫెన్సింగ్ ని దాటడం అంటే దాదాపు 7 అడుగుల పైన ఉంటుంది. ఇదంతా ఎలక్ట్రానిక్ సంబంధించిన ఫెన్సింగ్ ఉంది. ఇక్కడ ఒక క్లాత్ పడినా లేకపోతే వెంటనే వారికి అలారం వెళ్ళిపోతుంది ఎయిర్పోర్ట్ సిబ్బందికి. సో ఈ నేపథ్యంలో అది ఖచ్చితంగా లియోపాడే, ఖచ్చితంగా పులే అనేసి కూడా వారు ఎయిర్పోర్ట్ అధికారులు వాళ్ళు ఖచ్చితంగా అలాగే పెట్టుకున్నప్పటికీ వీళ్ళు గ్రామస్తులు మాత్రం మొదటి నుంచి వాళ్ళు నమ్మనటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ఇప్పుడు మాత్రమే 8-9 గంటల ప్రాంతం నుంచి కూడా వారు అందరూ బయటకు వస్తున్నారు. వెహికల్స్ కూడా ఈ మార్గం కూడా ఇప్పుడు వారు వెళ్తున్న నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం పూట పెద్దగా యానిమల్స్ తిరగవనేసి వీళ్ళ యొక్క నమ్ముతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఖచ్చితంగా అనేక రకాలుగా కూడా మేము పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి గతంలో షాద్ నగర్ లో కూడా ఇలాగే కనపడింది. ఆ పూలే ఇక్కడికి వచ్చింటుంది అనేసి కూడా ఫారెస్ట్ అధికారులు వారు చెప్తున్నారు. కంపల్సరీ ఎయిర్పోర్ట్ అధికారుల యొక్క సహాయకరం తీసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క దాని కదలికలు దాని యొక్క ఫుట్ ప్రింట్స్ బేస్ చేసుకుని మేము సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.